ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి కొన్ని రోజులు అక్కడ స్టే చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన కొంత టైంకి తెలుస్తుంది మీరు ఏ ఏరియాలో అయితే ఉండాలి అని అనుకుంటున్నారో ఆ ఏరియా హాంటెడ్ అని. మీ చుట్టూ కూడా ఆత్మలే ఉన్నాయి. ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది కదా. మరి ఇది నిజంగా ఒకరికి జరిగిందని తెలిస్తే తను అక్కడ ఒంటరిగా ఉండి ఈ థింగ్స్ అన్నిటినీ కూడా ఫీల్ అయ్యాడు. ఇంకా ఇవాళ తన స్టోరీని తెలుసుకుందాం. హైదరాబాద్ 2012 ఈ టైంలో చాలా డెత్స్ జరిగాయి. ఈ ఏరియాలో తనకి ఈ ఎక్స్పీరియన్స్ జరిగి కొన్ని ఇయర్స్ అవుతున్నా సరే ఇప్పటికే తను భయంతోనే బతుకుతూ ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్ పైన ది హిందూలో కూడా ఆర్టికల్స్ ని పబ్లిష్ చేశారు. రవీంద్రనగర్ లో ఉన్న ఈ ఆత్మ జస్ట్ ఒక ఇంట్లో కాదు, ఆ ఏరియా మొత్తాన్ని కంట్రోల్ చేసింది. అది 2012 హైదరాబాద్ లోని రవీంద్రనగర్ అనే ఏరియా. అశోక్ అనే ఒక పర్సన్ హైదరాబాద్ లో ఒక చిన్న పని పైన కొన్ని రోజులు ఉండడానికి వచ్చాడు. తన ఫ్రెండ్ రవీంద్రనగర్ లో ఉందని తెలిసి బయట ఎక్కడో ఉండడం ఎందుకు, కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉందామని డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్ అయిన ప్రియాకి కాల్ చేశాడు. ప్రియాని అడుగుతాడు. అప్పుడు ప్రియా దాందేముంది నువ్వు రావచ్చు కానీ అని ఏదో చెప్పబోతుంది. ఈలోపే అశోక్ కాల్ కట్ చేసేస్తాడు. మేబీ అదే తను చేసిన అతిపెద్ద తప్పు అయి ఉండొచ్చు. అశోక్ ఫైనల్ గా ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తనని రిసీవ్ చేసుకున్న ప్రియా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి చెప్తుంది, నేను నీకు ఫోన్లోనే ఒకటి చెప్పాలి అని అనుకున్నా, కానీ ఈలోపే నువ్వు కట్ చేసేసావు. సర్లే ఎలానో వచ్చేసావుగా, ఇప్పుడు చెప్తా విను. నువ్వు ఇక్కడ ఒక్క రోజైనా ఉండు, 5 రోజులైనా ఉండు, 10 రోజులైనా ఉండు, నాకేం పర్వాలేదు. కానీ ఈ ఒక్క థింగ్ ని మాత్రం మైండ్ లో పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిడ్ నైట్ బయట అస్సలు తిరగొద్దు. మిడ్ నైట్స్ ఏంటి, ఈవినింగ్ 6 అయ్యేలోపు నువ్వు ఇంట్లో ఉండాలి అంతే. 6 దాటాక ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈవినింగ్ 6 అయ్యాక ఇక్కడ మనుషులు ఉండరు, ఆత్మలు మాత్రమే తిరుగుతాయి. అండ్ నేను అస్సలు జోక్ చేయడం లేదు. అది విన్న అశోక్కి, ఏంటి ప్రియా నువ్వు చాలా రోజుల తర్వాత కలుస్తున్నామని చెప్పి ఎలా ఏడిపిస్తున్నావా? ఇవన్నీ కల్పితాలని నీకు కూడా తెలుసు కదా. ఇలాంటివి నేను అస్సలు నమ్మను. మార్నింగే నేను షూటింగ్ పైన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లే పని ఉంది, సో గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోతాడు. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళటానికి బయలుదేరుతుంటే అశోక్, నేను నిన్న నైట్ చెప్పింది నీకు గుర్తుందిగా, ఎట్టి పరిస్థితుల్లో 6 అయ్యేలోపు నువ్వు ఇంట్లో ఉండాలి. నీ షూటింగ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అయినా పర్వాలేదు, 6 లోపు రావడానికి ట్రై చేయి. వీలైతే ఆటోని ఇంటి గేట్ వరకు రప్పించడానికి ట్రై చెయ్యు అని చెప్తుంది. షూటింగ్ కి టైం అయిపోతుందని చెప్పి అశోక్ తొందరలో ఓకే ట్రై చేస్తాలే అని చెప్పి షూటింగ్ కి వెళ్ళిపోతాడు. అండ్ మీకు తెలిసిందే కదా, వన్స్ ఇలాంటి వర్క్ లోకి దిగితే అస్సలు టైమే తెలియదని. ఇదే అశోక్ కి కూడా జరిగింది. వర్క్ లో పడిన అశోక్ అస్సలు టైం ని చూసుకోలేదు. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఆటో అన్న తనని గల్లీ వరకు తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళమంటే ఆటో అన్న చాలా భయపడుతూ అన్నాడు, నేను లోపలికి రాను. నేనేంటి, ఎవ్వరూ రారు, ఇక్కడ నుండి నువ్వు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి బాబు అని చెప్పి తొందరగా వెళ్ళిపోతాడు. ఇంకా చేసేదేం లేక అశోక్ ఒక్కడే ఆ గల్లీలను నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా వెళ్తూ తను చాలా స్ట్రేంజ్ థింగ్స్ ని నోటీస్ చేశాడు. జనరల్ గా నైట్ అయితే చాలా పీపుల్ బయట తిరగడానికి ఇష్టపడతారు. అది హైదరాబాద్ సిటీలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఆ గల్లీలో మనుషులు కాదు కదా, అసలు ఈది కుక్కలు కూడా కనిపించడం లేదు. ఇంకా ఏరియా ఎంత సైలెంట్ గా ఉంది అని అంటే అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నారా అనిపించే విధంగా ఉంది. ఇదంతా గమనించిన అశోక్కి ప్రియ మాటలు గుర్తొచ్చాయి. అప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్న అశోక్కి కొంచెం భయం వేయడం స్టార్ట్ అయింది. అంతే, ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశాడు. అలా వెళ్తుండగా తనని ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించింది. కానీ ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా సరే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కొంతసేపటికి ఎవరో తనని చాలా క్లోజ్గా వచ్చారని చెప్పి ధైర్యం తెచ్చుకొని సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే తన వెనక ఎవరో ఉన్నారు. ఇంకా అది మనిషి అయితే ఖచ్చితంగా కాదు. అది చూసిన అశోక్ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇంకా తన వెనకే ఆ పర్సన్ పరిగెత్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ దొరికిపోతున్నాడు అనే టైంకి దగ్గరలో ఉన్న ఒక ఇంటి యొక్క డోర్ తెరిచి ఉంది. వెంటనే ఇంట్లోకి చాలా స్పీడ్ గా అశోక్ వెళ్ళిపోయి డోర్ వేసేశాడు. బ్రతికిపోయాన్రా బాబు అని చెప్పి ఊపిరి పీల్చుకుంటూ అనుకున్నాడు. ప్రియా నిన్న అబద్ధం చెప్పలేదు, ఇక్కడ నిజంగానే నైట్ అయితే ఆత్మలు తిరుగుతున్నాయి అని. ఈలోపే ఇంట్లో నుండి ఒక మేల్ పర్సన్ అశోక్ దగ్గరికి దొంగేమో అన్నట్లుగా వచ్చాడు. వెంటనే అశోక్, నేను అసలు దొంగనే కాదు అని చెప్పి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. అది విన్న అతను అర్థం చేసుకుని ఇతనితో ఎలాంటి డేంజర్ కూడా లేదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రిలాక్స్ అవ్వమని చెప్పాడు. ఇంకా ఆ హోమ్ ఓనర్ అంటాడు, ఈ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళొచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అశోక్, నాకైతే ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, కానీ ఇంటికి దగ్గరలోనే నా ఫ్రెండ్ ప్రియా చాలా కంగారుగా నా కోసం వెయిట్ చేస్తూ ఉంది, నేను కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తా అని అంటాడు. అది విన్న హోమ్ ఓనర్, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అతిపెద్ద ప్రమాదం నుండి జస్ట్ లో తప్పించుకున్నావు, ఇలా బయటపడ్డావో లేదో, మళ్ళీ అలాంటి ప్రమాదంలోకి నీ ఫ్రెండ్ని నెట్టడానికి ట్రై చేస్తున్నావా? చావు ఎదురు చూస్తుంది బయట, నీ ఫ్రెండ్ ప్రాణాలతో ఆడుకోకు. అది విన్న అశోక్ కూడా ఇది నిజమే కదా అని చెప్పి ఈ నైట్ ఇక్కడే స్టే చేయడానికి డిసైడ్ అయ్యాడు. నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు,
కానీ అస్సలు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూస్తే చాలు తన వెనక పడ్డ ఆ ఆత్మే కళ్ళెదురుగా వస్తుంది. అది తలుచుకొని నైట్ అంతా కూడా ఒక మూల కూర్చొని చాలా భయంగా కూర్చొని ఉన్నాడు. తనని ఆ కండిషన్ లో చూసిన ఫ్యామిలీ కూడా నిద్రపోలేదు. అలా మార్నింగ్ అయింది. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళకి అశోక్ థ్యాంక్స్ చెప్పి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియ వాళ్ళ ఇంట్లోకి అశోక్ ఎంటర్ అవ్వగానే ప్రియ ప్రశ్నల వర్షం కురిపించడం స్టార్ట్ చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, సాయంత్రం 6 అయిన తర్వాత ఇంటికి రావాలి అని చెప్పి? నైట్ అంతా ఎక్కడ ఉన్నావు? అసలు నిన్న ఎన్నిసార్లు కాల్ చేశాను? నీ మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? ఏమైంది? ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడగడం స్టార్ట్ చేసింది. అప్పుడు అశోక్, నువ్వు చెప్పింది నిజమే ప్రియ, నేను ఆత్మల్ని చూశాను అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. ఎవరో నన్ను ఫాలో అవడానికి ట్రై చేశారు. నేను ఇంట్లోకి వచ్చేయడానికి ట్రై చేశా, కానీ ఇంట్లోకి వస్తున్నప్పుడే ఎదురుగా ఇంకొక ఆత్మ ఎదురుపడింది. అందుకే వెనక్కి తిరిగి పరిగెట్టుతూ వేరే ఇల్లు డోర్ తీసుంటే అక్కడికి వెళ్ళి నైట్ అంతా అక్కడే స్టే చేశా అని చెప్పి అన్నాడు. సీరియస్లీ ఆ ఫ్యామిలీ లేకపోతే నేను అసలు ఉండేవాడినే కాదేమో. అది విన్న ప్రియాకి అసలు ఏం అర్థం కాలేదు. ఒక స్ట్రేంజర్ని అసలు ఒక నైట్ అంతా కూడా ఇంట్లోనే ఉండడానికి ఎవరెక్కడ పర్మిషన్ ఇస్తారు? అంత మంచి ఫ్యామిలీ ఇక్కడ లేదే, అసలు ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అశోక్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రియ, ఫ్యామిలీ అంతా కూడా డీసెంట్ గా ఉంది, గల్లీ స్టార్టింగ్ లోనే ఉంది వాళ్ళ ఇల్లు అని చెప్తాడు. ప్రియ అంటుంది, ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దానికి అశోక్, నీకు చెప్పిన అర్థం కాదు గాని రా, నేను తీసుకుని వెళ్తా అని చెప్పి ఇదే వాళ్ళ ఇంటి నెంబర్, పద వెళ్ళి వాళ్ళని కలుద్దాం అని అంటాడు. అది విన్న ప్రియాకి ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. చాలా భయపడుతూ ఉంటుంది, లేదు నేను రాను, నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయరే ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అది ఒక ఆత్మల ఇల్లు. రాత్రంతా కూడా నువ్వు ఆత్మల మధ్యలో ఉన్నావు. ఆ ఇంటి ఆత్మలే ఈ ఏరియాలో తిరుగుతున్నాయి. ఇది విన్న అశోక్ కి ఒక్క నిమిషం ప్రాణం పోయినట్లు అనిపించింది. చేతులు కాలు వణకడం అస్సలు ఆగడం లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అసలు ఈ విషయాన్ని తను అస్సలు నమ్మలేకపోతున్నాడు. కానీ బాగా ఆలోచించిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు. గల్లీలో తన వెంట పడిన ముఖం ఇంకా ఇంటి ఓనర్ యొక్క ముఖం ఒకేలా ఉన్నాయి. భయం వలన తన నైట్ అంతా కూడా పట్టించుకోలేదు. రాత్రంతా తన ఆత్మల మధ్యలోనే ఉన్నా సరే ఆ ఆత్మలు ఇతన్ని ఏమనలేదు, వదిలేశాయి. ఇదే కన్ఫ్యూజన్ లో అసలు ఇక్కడ ఏముంది, ఇంత భయంతో ఈ ఏరియాలో ఎందుకు ఉంటున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి ప్రియాని అడుగుతాడు. అప్పుడు ప్రియా చెప్తుంది, లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ ని పడగొట్టేశారు. ఇంకా అప్పటి నుండి కూడా నైట్ 6 అయితే చాలు ఆత్మలు తిరగడం స్టార్ట్ చేసాయి. అంతకు ముందు ఆత్మలు టెంపుల్ కి దగ్గరలోనే ఉండేవి. దాన్ని పడగొట్టడంతో ఇప్పుడు అవి ఉండడానికి ఇల్లే లేదు. అందుకే రాత్రి అయితే చాలు వచ్చిన వాళ్ళని చంపేస్తాయి. ఈ కథ బయటకు వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది ఇక్కడ ఇళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు ఆ రైత బయటికి రావడం మానేశారు. భయంతో అలా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా అందరూ వాళ్ళ ఇంటి బయట జై శ్రీరామ్ అని రాసుకున్నారు కూడా. ఇది విన్న తర్వాత అశోక్కి అర్థమైంది, ఒకవేళ ఈ ఏరియాలో తనుంటే తను చావు ఖాయమని చెప్పి ఆ రోజే లగేజ్ ని ప్యాక్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కూడా రవీంద్రనగర్ ఏంటి హైదరాబాద్ వైపే చూడడం మానేశాడు.